పెద్ద గ్లిమ్స్ ఇప్పుడు ఇందాక రావడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు అన్న? అంటే పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయిన 11 గంటల 45 నిమిషాలు రిలీజ్ అయింది. తెలుగు అన్ని లాంగ్వేజ్ లో నేనైతే చూసాను అనమాట. సో మామూలు లేదు. ఆఫ్టర్ ఫ్లాప్ గేమ్ చేంజర్ తర్వాత రావడంతో అసలు ఒక వీర లెవెల్లో ఉంది. సో నేనే 200-300 సార్లు చూసింటే గ్లిమ్స్ అంత బాగా నచ్చినాయి నాకు. సార్ మీకు ఏం నచ్చిన గేమ్స్ లో మెయిన్ గా నచ్చిన ఏంది? నచ్చకపోవడానికి ఏముందాడా, అంతే అటవన్నా అంతా నచ్చింది. రామ్ చరణ్ కాలు నుంచి ఆయన వెంట్రుక వరకు ప్రతిదీ ఒక్కటే చెప్తుంది, ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తాం, ఇండస్ట్రీ రికార్డులో తిరగ రాస్తాం అనే చెప్తున్నారు. ఆ రేంజ్ లో ఉంది. అంటే ఆయన ఫస్ట్ డైలాగ్ కూడా ఉంటుంది బ్రో, నాకు సరిగ్గా గుర్తులేదు. ఒకటే పని చేయడానికి ఏంటి, ఓ ఇంత పెద్ద జీవితంలో అంటారు, ఇంత పెద్ద జీవితంలో ఎంత పెద్ద హిట్ కొడతాలో చూడాలి. సో ఉత్త రామ్ చరణ్ ని జస్ట్ క్రికెట్ సీక్వెన్స్ లో చూపిస్తేనే అట్లుంటే ఫైట్ సీక్వెన్స్ ఉంది, పాటల సీక్వెన్స్ ఉన్నాయి, అంటే మళ్ళీ ఎమోషనల్ సీక్వెన్స్ ఉంది, మళ్ళీ మున్నాబాయ్ ఉన్నాడు ఆయన సీక్వెన్స్ ఉంది, శివరాజ్ కుమార్ ఆయన సీక్వెన్స్ ఉంది. ఈ సీక్వెన్స్ లలో పెట్టి కొడితే సీట్లు సినిగిపోవాలి పాన్ ఇండియా లెవెల్లో, ఆ లెవెల్లో ఉంటుంది. సో ఏం మాట్లాడు, వెయిటింగ్ ఫర్ అన్న. ఈ సినిమాలో ఎంఎస్ ధోని ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది, నిజమన్నా? ఎంఎస్ ధోని ఉండే ఛాన్స్ ధోని ఉన్నాడా లేదా ఇప్పుడు అన్ని లీక్ చేసి ఇంకా ఎక్కువ చేయదండి, తెలుస్తుంది. ఏదో చిన్న కామియానో ఏదో ఉండొచ్చు, ఎలివేషన్ ఇచ్చి మనమే ఫ్యాన్ కాబట్టి చెప్తలేరు కానీ ఉంది. ఎందుకు ఉండదు చెప్పండి, 6 కొట్టినప్పుడే తెలియదా ఉండడని. అట్లనే ఉంటది సినిమా, ఏం మాట్లాడద్దు. సో రిలీజ్ అప్పుడు గట్టిగా మాట్లాడుకుందాం. సో వెయిటింగ్ పెద్ద, చాలా పెద్దగా బ్లాక్ బస్టర్ పక్క. ఫస్ట్ డైలాగ్ ఎలా అనిపించింది? స్టార్టింగ్ లో డైలాగ్ బాగా అనిపించింది బ్రో, దాన్ని చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది బ్రో, చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ అనిపించింది. అంటే జీవితంలో కింద ఉన్నోడు మాత్రం పై స్థాయికి, అంటే మళ్ళీ కష్టపడాలి అనిపించేంత లోతుగా ఉంది ఆ డైలాగ్. అన్న పుష్పలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి అన్న, మోటివేషన్ లాగా ఉంటాయి. రాయని నేను చెప్తే శిల్పాన్ని లిరిక్స్. సో అలాంటి నైజం మోటివేషన్ ఇస్తున్నట్టుగా అనిపించింది. అంటే సేమ్ పుష్ప 2 అక్షరాల పేరు, పెద్ద 2 అక్షరాల పేరు. సో అలాంటి నైజంగా అనిపిస్తుంది పుష్ప లాంటి. ఒకటి పెద్దకి పుష్పకు ఎటువంటి సంబంధం లేదు, పెద్దనే పుష్పనే. పుష్ప హిట్ అయిపోయింది, ఓకే అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పెద్ద వస్తుంది, పెద్దని హిట్ చేసుకుందాం అంతే. రామ్ చరణ్ గేమ్ చేసిన తర్వాత మంచి అంటే బ్రేక్ వచ్చే ఛాన్స్ ఉందా అన్న? ఎందుకు రాదు బ్రో, అంత బాగా పెట్టుకొని బ్రేక్ ఏంది, ఈ అమ్మ దూసుకొని పోతాడు అంతే. అంతే. ఓకే అన్న, డన్, థ్యాంక్ యూ.